ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీసీల పేరు చెప్పి పబ్బం గడుపుకొని లాభం పొందాలనుకున్నారో వాళ్ళందరికీ మూలియ నక్క మీద తాటికాయ పడ్డట్టు మాత్రమే అయింది. బీసీలు మొత్తం కాంగ్రెస్ వైపు ఉన్నారు. బీసీలు గ్రామాలలో చాలా ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొన్నారు. ఓసీలను కాదు, జర్నల్ సీట్ల సైతం కుండ బద్దలు కొట్టి గెలుచుకొచ్చారు. అది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకం. బీసీల పేరు చెప్పి బతకాలనుకున్నలకు మా బీసీ సంఘాలు కొట్టాలి, మనం లీడర్లం కావాలి. మరి బీసీ అనే వాళ్ళు వీళ్ళు కింద కాదు, ఎవడెవడైతే బీసీలు వాళ్ళు పెట్టారో వాళ్ళకి ఆ లీడర్షిప్ కావాలని. అంటే మతం పేరు మీద కులం పేరు మీద చెప్తే ఉత్తగా వస్తాయి ఓట్లు అనేది ఆలోచన అంతే. వీళ్ళు ఏమనుకున్నారు అంటే ఇలా పోరాట పటిమలు చూసి ఇలా కథలు చూసి బీసీలు అంతా ఎమ్మడి కుదరని అనుకున్నారు. ఇలా సుర్రం అని నాలుగు గార్చుకున్నట్టు అయిపోయింది అందరి పరిస్థితి. మొత్తం మీద ఏదేమైనా తెలంగాణ గడ్డ భారత రాజకీయంగా యువతతోనే సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నట్టు, ఇనుప కండలు ఉక్కు నరాలు అన్నట్టు ఒక యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారు. ఆ యువత రాజకీయాల్లో అద్భుతంగా రాణిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్రం చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆధారంలో పెద్ద ఎత్తున ఒక 60% మంది ప్రజలు కాంగ్రెస్కు మద్దతు తెలపడాన్ని చాలా మంది దేశవ్యాప్తంగా తెలంగాణ ఒక రోల్ మోడల్గా మారుతున్నటువంటి సందర్భాన్ని ఇంకా అనేక పనులు ఎవరు ఊహించరు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాయి. నమస్తే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనడం, ఉత్సాహంగా పాల్గొనడం, ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం, ఎస్పెషల్గా భారతదేశంలో యంగ్స్టర్స్ యువత ఎలక్షన్లో పాల్గొని అద్భుతమైనటువంటి ప్రతిభ పాటవాతో ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ లెవెల్, ఒక పార్టీ పెద్ద నాయకుల లెవెల్లో ప్రచారం చేసుకొని దూసుకుపోయింది. ముఖ్యంగా దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు రాజకీయాలకు యువతను ఆహ్వానించిన తీరు, కులమతాలకు అతీతంగా బీసీలకు 42% విషయం లోపల అనేక రకాలుగా పోరాటం చేస్తూ స్థానిక సంస్థల్లో ఎక్కువ ప్రాధాన్యత బీసీలకు ప్రాధాన్యత ఉండాలని ట్రై చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నిజానికి 42% రిజర్వేషన్లు వస్తే బీసీలను కట్టేసినట్టే అవుతుంది అని చెప్పి అనుకున్నట్టు, అంటే వీళ్ళు అనుకున్నట్టు కాదు నేను అంటున్నా, నిజానికి 42% కాదు 52-53% బీసీలు వీళ్ళలో స్థానిక సంస్థల ఎన్నికల్లో డంక బజాయించి విన్నింగ్. అంటే ముఖ్యంగా దేనికి కారణం ఏంటి అంటే ఎడ్యుకేషన్. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక యూనివర్సిటీలు పాఠశాల విద్య ఒక పటిష్టం చేస్తూ హాస్టళ్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టళ్లు, గురుకులాలు విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆ విద్య ద్వారా యూనివర్సిటీలు రావడం, దాని తర్వాత కోచింగ్ సెంటర్లతో ఉద్యోగాలతో పోటీ పడడం, దానితో పాటు అన్నిటికన్నా తెలంగాణలో అద్భుతంగా యువత ముందుకు రావడానికి కారణం తెలంగాణ పోరాట పటిమ తెలంగాణలో ఒక అద్భుతంగా ఉంది. కాబట్టి నిజంగా గ్రామాలలో యువత పార్టిసిపేషన్ చేసిన తీరు, ద యంగ్ జనరేషన్ పార్టిసిపేషన్ తీరు దేశాన్ని ఆకట్టుకున్నది. ఇలా ప్రతిపక్షాలు బీసీ నాయకులు బీఆర్ఎస్ వాళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీ గెలవదా అని చెప్పారు. ఇలా అనేక రకాలుగా నాన్ స్టాప్ బీసీ సంఘాలు ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎన్ని అవాక్కులు చవాక్కులు వెళ్ళినా, ఎన్ని అబండాలు కాంగ్రెస్ పార్టీ వేసినా, ఎంత సోషల్ మీడియాను వాడుకున్నా ప్రజలు ఎక్కడ కూడా అదరలేదు బెదరలేదు. అద్భుతంగా ముఖ్యంగా బీసీలు ముందుకొచ్చి వీళ్ళు ఏమంటారు, చాలా మంది ఏమంటారు అంటే మేము ప్రోత్సహించినాం కాబట్టి మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టిరు, బీసీ సంఘాల నేతలంతా ప్రెస్ మీట్ పెట్టి మేమే కారణం అని చెప్పి వాళ్ళు కూడా. ఆఫ్ కోర్స్ మీరు మీ అంతలో మీరు చెప్పుకుంటే, మీకు చెప్పుకోవాలనిపిస్తే, మీ సక్సెస్ అనిపిస్తే బీసీలతో పాటు మీరు కూడా సక్సెస్ కావాలని మేము కూడా కోరుకున్నాం. కానీ వాస్తవమైనటువంటి పరిస్థితి ఏంది అంటే ఇప్పుడు కాదు, బీసీల యొక్క ఎస్సీల యొక్క పరివర్తన అనేది, ప్రాధాన్యత అనేది, పోరాట పటిమ అనేది, గెలవాలన్న తపన అనేది జీవిత ఆశయంగా పెట్టుకొని పోరాడడం, సోషల్ మీడియా రావడం, అనేక విషయాలు తెలుసుకోవడం, దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈసారి సర్పంచడం అయితే ప్రభుత్వం నిధులు అద్భుతంగా ఇచ్చి గ్రామాలను, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన కాలం లోపల అనేకమైనటువంటి గ్రామాలను అభివృద్ధి చేసుకుంటే ఈ దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు అని చెప్పి భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అద్భుతమైనటువంటి గ్రామ స్వరాజ్యం ఉంటుంది, గ్రామాల అభివృద్ధికి నిధులు ఉంటాయని చెప్పి ఉద్దేశంతో అధికంగా బీసీలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ బీసీలు పార్టిసిపేట్ చేసిన బీలు ఉత్సాహంతో అంత యంగ్స్టర్స్ కావడం, అద్భుతంగా ఒక 60% పైన కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలుచుకోవడం ఒక అద్భుతం అనిపిస్తుంది. అందులో బీసీలు జనరల్ స్థానంలో 52-53% బీసీలకు జనరల్ స్థానంలో అందరికీ షాక్ ఇచ్చే అంశం ఏంటంటే జనరల్ స్థానాల్లో 53% గెలుచుకోవడం. ఇప్పుడు చాలామంది ఏం చెప్తారు, ఒక వెరీ కీ పాయింట్ ఇది ఏంటంటే బీసీ సంఘాలు కానీ లేదంటే బీసీ ఇంటలెక్చువల్స్ కానీ కాంగ్రెస్ పార్టీని మీద దుమ్మెత్తి పోసారు, కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పారు. కానీ ఇక్కడ గెలిచిన బీసీలంతా కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్ రెబల్సే. ఇప్పుడు మా కేశంపేట మండలం ఉంది, ఇండిపెండెంట్ క్యాండిడేట్ 1009 ఓట్లతో గెలిచాడు, బీసీ మీదనే గెలిచాడు. అంటే
ఏదో సాధించాలి, ఏదో ముందుకు పోవాలన్నటువంటి తపన వెరీ క్లియర్ గా కనబడతా ఉంది. బీసీల యొక్క రాజకీయ పార్టిసిపేషన్ అనేది పెరగడము ఈ దేశ అభివృద్ధికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అనేది మనం చెప్పొచ్చు. ఇలా అన్నిటికన్నా ఎక్కువ గొప్ప విషయం ఏంటంటే జనరల్ కేటగిరీలో 50% అబో విజయం బీసీలు సాధించడం అనేది ఒక రాజకీయ చైతన్యంగా మనం అందరం భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది ఒక అద్భుతమైనటువంటి పరిణామం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇవి జరగడం అనేది ఇది ఒక అత్యద్భుతమైనటువంటి విషయం. దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ నాయకులకు ఎవరెవరైతే కాంగ్రెస్ మీద ఏదో ఒకటి నిందలు వేయాలనుకున్న వాళ్ళందరికీ అర్థమైపోయింది ఏంటంటే అది చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇక తెలంగాణలో పక్కకు జరిగేది కష్టమే. రేవంత్ రెడ్డి చాలా పరిపూర్ణ నాయకుడిగా, ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా అభివృద్ధి చెందుకుంటూ వచ్చాడు. రేవంత్ ఎలా అడుగులేస్తాడు, ఎలా ముందుకు పోతాడు, ఎవరికి అంతు చిక్కడం లేదు. జడ్జీలు, పాత జడ్జీలు, ఎప్పుడో రిటైర్డ్ అయిన వాళ్ళు, ఆఫీసర్లకు కూడా అంతు చిక్కకుండా రేవంత్ రెడ్డి అడుగులు పడతా ఉన్నాయి. ఈ దేశంలో 2029లో కాంగ్రెస్ వస్తుంది, మళ్ళీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తాడు. తెలంగాణ రాష్ట్రానికి ఉద్యోగాల్లో కానీ, లేదంటే అభివృద్ధిలో కానీ, అవినీతి తగ్గించడంలో కానీ, ప్రజాస్వామ్యంలో కులమతాల చిచ్చు లేకుండా తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి వెలుగబోతుందన్నటువంటి ఆలోచన ఈ దేశంలో ఉన్న అందరికి వచ్చింది. ముఖ్యంగా మహిళలు అయితే గుర్తించారు. కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు అంటే 2.5 సంవత్సరాల టైం ఉన్న ఒక్క సంవత్సరంలోనే మొత్తం తెలంగాణ అంటే అందరి ప్రజల యొక్క ఆమోద ముద్ర పొందేటువంటి అవకాశాలు పుష్కలంగా కాంగ్రెస్ పార్టీకి కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే మనకు ఏమర్థమైందంటే బీసీల పేరు చెప్పి బతకాలనుకున్న వాళ్ళకు మా బీసీ అని అంటే మా బీసీ సంకలు కొట్టాలి, మనం లీడర్లం కావాలి. ఎంత అద్భుతం అంటే బీసీ అని వాళ్ళు రాలే. మరి బీసీ అని వాళ్ళు వీళ్ళు కింద ఉండే కాదు, ఎవడెవడైతే బీసీలో వాళ్ళు పెట్టారో వాళ్ళకి ఆ లీడర్షిప్ కావాలని. అంటే ఏంది ఉంటుందంటే మతం పేరు మీద, కులం పేరు మీద చెప్తే ఉత్తగా వస్తాయి ఓట్లు అనేది ఆలోచన అంతే. దానికి ఏం చెప్తారంటే మా బీసీలు అంటే మేము అట్లా, మా బీసీలు అంటే మేము ఇట్లా అని బీసీల గురించి పార్టీ పెట్టుకోనో లేకుంటే ఇంకోటి పెట్టుకోనో పార్టీల తరపున మాట్లాడో దాని ద్వారా పబ్బం గడుకునే వాళ్ళందరికీ కూడా గుండెల్లో రాళ్ళు పడ్డాయి. కానీ మేకపోతు గాంభీర్యం అందరూ ప్రదర్శించారు. బీసీలు కాంగ్రెస్ పార్టీలో 60% ఇలా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే సర్పంచ్ల ఎన్నికల్లో విజయం సాధించడం, అందులో జనరల్ కేటగిరీలో 50% పైగా బీసీలు కావడం, ఈ దెబ్బకు మూలియ నక్కపై తాటికాయ పడ్డట్టు అయిపోయింది ఎవరెవరైతే కాంగ్రెస్ మీద దొరికారు. అది వీళ్ళు ఏమనుకున్నారంటే ఇలా పోరాట పటిమలు చూసి, ఇలా కథలు చూసి బీసీలు అంతా ఎమ్మడి పోతారు అనుకున్నారు. ఇలా సుర్రం అని నాలుగు కారుచుకున్నట్టు అయిపోయింది అందరి పరిస్థితి. మొత్తం మీద ఏదేమైనా తెలంగాణ గడ్డ భారత రాజకీయంగా యువతతోనే సౌండ్ మైండ్ సౌండ్ బాడీ అన్నట్టు, ఇనుప కండలు ఉక్కు నరాలు అన్నట్టు ఒక యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారు. ఆ యువత రాజకీయాల్లో అద్భుతంగా రాణిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్రం చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆధారంలో పెద్ద ఎత్తున ఒక 60% మంది ప్రజలు కాంగ్రెస్కు మద్దతు తెలపడాన్ని చాలామంది దేశవ్యాప్తంగా తెలంగాణ ఒక రోల్ మోడల్గా మారుతున్నటువంటి సందర్భాన్ని, ఇంకా అనేక పనులు ఎవరు ఊహించని పనులు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాయి. ఆ జరిగే విషయంలో ఇప్పుడు నేను మొత్తం ఓవరాల్గా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీసీల పేరు చెప్పి పబ్బం గడుపుకొని లాభం పొందాలనుకున్నారో వాళ్ళందరికీ మూలియ నక్క మీద తాటికాయ పడ్డట్టు మాత్రమే అయ్యింది. బీసీలు మొత్తం కాంగ్రెస్ వైపు ఉన్నారు. బీసీలు గ్రామాలలో చాలా ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొన్నారు. ఓసీలను కాదు, జనరల్ సీట్ల సైతం కుండ బద్దలు కొట్టి గెలుచుకొచ్చారు. అది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకం. ఒక సర్పంచ్ గెలిచినాక వానికి ఏమైనా పనులు ఉంటేనే కదా. ఎస్, అక్కడ పనులు ఉంటాయి. నేను ఏదో చెయ్యాలా, కాంగ్రెస్ ప్రభుత్వంలో నా జీవితంలో నేను కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్గా ఉండాలన్నటువంటి కలలు కన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క విశ్వ ప్రయత్నాలు చేసి గెలిచినటువంటి తీరు, ఇంకా దగ్గరికి వచ్చి ఓడిపోయిన వాళ్ళు చాలామంది ప్రతిభ గలలు, ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు దగ్గరికి వచ్చి మొత్తం మీద ఇక్కడ నేను మాత్రం గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళకు పార్టీలు తగలగట్టి కొట్లాడుకునేటువంటి కార్యక్రమం చేయను. అందరూ కూడా రాజకీయంగా ఎదగాలి, పార్టీలు పోటీల కోసం ఉండాలి, మనం అందరం కలిసి ఉండాలి, దేశ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ కలిసిమెలిసి పనిచేసుకునే విధంగా ఉండాలి. అదే ఈ దేశానికి మనం శ్రీరామ రక్ష, అదే మనకు కావాలి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ వైభోగం అనేది సర్పంచ్ ఎన్నికల్లో కొనసాగింది. రేపు జిహెచ్ఎంసీలో కానీ
లేదంటే స్థానిక సంస్థల ఎంపీటీ జడ్పీటీసీల్లో ఒక అద్భుతమైనటువంటి కళ్ళు బైర్లు గమ్మేటువంటి గెలుపులు అనేటివి కాంగ్రెస్ పార్టీ చవి చూడబోతా ఉంది. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఒక నిండైన హృదయంతో భవిష్యత్తు రాబోయే ఎన్నికలకు ప్రణాళికలు వేసుకునే విధంగా క్లియర్గా కనబడుతూ ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ మీద దుమ్ము వేస్తోళ్ళు కావాలనుకున్నోళ్ళు అది అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి హౌ హీ బిహేవ్స్ అనేది. రేవంత్ రెడ్డి 2-3 యాక్షన్లు ఖతం చేసిండు వీళ్ళందరినీ. ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ వాలడం. అమీర్పేట్లో మైత్రి వనంలో నీళ్లు నిలిస్తే అక్కడ కూర్చొని చేపిస్తే షాక్ అయిపోయారు. తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణలో ఉన్నటువంటి కవులకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, అందశ్రీ గారు చనిపోయినప్పుడు ఒక ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఎవరు కూడా ఇట్లా వ్యవహరించలేదు. ఇంకా అనేకమైనటువంటి ఆశ్చర్యార్థకమైనటువంటి కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి ఆది గురువే అవుతున్నాడని కనబడతా ఉంది. నేను ముందే చెప్పిన, నేను సంవత్సరం కిందనే చెప్పిన నా వీడియోలు మీరు ఒకసారి చూడండి. వాట్ ఎవర్ ఐ సెడ్ నౌ వీఆర్ సీయింగ్. ఏది చెప్పినో అదే జరుగుతూ ఉంది. 100% భారతదేశ కాంగ్రెస్ రాజకీయాల్లో, క్రియాశీల రాజకీయాల్లో కేంద్రంలో కూడా తెలంగాణ పాత్ర రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉండబోతా ఉన్నది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కులాలు లేవు, మతాలు లేవు, అసలు తారతమ్యాలు అసలే లేవు. ఇక్కడ ఉన్నది చెడ్డవాడు మంచివాడు. లంగాలు ఉంటే ఎవరినైనా దంతం. బద్మాషి పనులు చేసేవాళ్ళు, కులమతాలకు స్విచ్ పెడేతోళ్ళు, కొట్లాటలు చేసేవాళ్ళు, దోపిడిగాళ్ళు, దొంగలు, పామ్ హౌజులు గడేతోళ్ళు కాంగ్రెస్కు శత్రువులే. మోసగాళ్ళంతా కాంగ్రెస్ శత్రువులే. మిగతా వాళ్ళంతా కాంగ్రెస్కి ఏ పార్టీ కాదు, కాంగ్రెస్కి అందరూ మిత్రులే. కాబట్టి 100% కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగుతూ ఉంటుంది. ఎక్కడ కూడా మీరు పరిచయం కావచ్చు. దేశ రాజకీయాల్లో తెలంగాణ ప్రధాన పాత్ర పోషించడం లోపల రేవంత్ రెడ్డి ఒక ఉడుకు రక్తం అంటారా, లేకుంటే స్పీడ్ అంటారా, ఆయన సూచన అంటారా, ఇప్పుడో చెప్పిండు. ఇంకా అనేక సూచనలతోనే ఏ లీడర్ లీడ్స్ ద వే అండ్ షోస్ ద వే. ఒక లీడర్ ఆచరించి చూపించేటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి తెలంగాణ నుంచి అనేక మంత్రిని కేంద్ర రాజకీయాలకు పంపడానికి ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు స్వాగతం పలుకుతూ ఉన్నారు, మహిళలు సుస్వాగతం పలుకుతూ ఉన్నారు. ఏబిఎన్ ఛానల్ తరపున కూడా ఖచ్చితంగా ఇలాంటి విషయాలను ఖచ్చితంగా మేము ఎప్పుడు ముందుండే పని చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ చూస్తూనే ఉండండి ఏబిఎన్ మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ప్రజలకు పంపాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా తెలంగాణలో అంత కలిసిమెలిసి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని తెలియజేస్తూ జై హింద్, జై భీమ్, జై భారత్.